విజన్ గురించి చాలా గొప్పగా అన్ని అవి తెచ్చాను ఇవి తెచ్చాను ఇక్కడ ప్రపంచ పటంలో నేనే పెట్టాను, నేను లేకపోతే అసలు ఈ డెవలప్మెంట్ అనేది దేశవ్యాప్తంగా ఉండేది కాదని చెప్తుంటారు. నేను సింపుల్గా అడుగుతున్నారు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 11 సంవత్సరాల 3 నెలలు అయింది ఇప్పటికి. ఓకే, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు 6 సంవత్సరాల 3 నెలలు ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ 6 సంవత్సరాల 3 నెలల్లో తెచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 32,108. కేవలం 32,108 6 సంవత్సరాల 3 నెలల్లో. అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసి 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు 2,31,300, కాంట్రాక్ట్ ఉద్యోగాలు 43,923, అవుట్ సోర్సింగ్ ఇతర ఉద్యోగాలు 3,73,161, మొత్తంగా 6,48,087. మరి ఎవరు భూతం? ఇంకా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి భూతం ఎవరు? ఇప్పుడు ఈరోజు నిరుద్యోగ రేటుకు సంబంధించి వస్తే దేశంలోనే నెంబర్ 2 నిరుద్యోగ రేట్లు ఆంధ్రప్రదేశ్. దేశంలోనే నెంబర్ 2. మొట్టమొదటి రాజస్థాన్ ఉంటే సెకండ్ ఆంధ్రప్రదేశ్ 8.3% నిరుద్యోగ రేటుతో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఈ దౌర్భాగ్యం. నెంబర్ 2 సార్ భారతదేశంలో అత్యధిక నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మొట్టమొదటి రాజస్థాన్ ఉంటే రెండో ప్లేస్ ఆంధ్రప్రదేశ్ 8.3%తో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సమయానికి. భారతదేశంలో నిరుద్యోగ రేటు 5.4% అయితే ఆంధ్రప్రదేశ్లో 8.3%. ఇది విషనరీయా మరి భూతమా? లేదంటే నిజంగా పరిపాలించేటటువంటి నాయకుడికి ఉంటే కనీసం భారతదేశంలో ఉన్న నిరుద్యోగ రేటు 5.4 దాకా వెళ్ళలేదు కదా, 8.3 దాకా ఎట్లా వెళ్తుంది? రెండో వచ్చేటప్పటికి మీరు అన్నటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2014 నుంచి 19 దాకా చూస్తే 32,803 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చినాయి. కేవలం 32,803 కోట్ల పెట్టుబడులు. కానీ ఆయన విజనరీ అయితే 30,000 కోట్ల పెట్టుబడులు రాకూడదు కదా, 1,00,000 మినిమం రావాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు భూతం అయితే 1,01,03 కోట్ల పెట్టుబడులు ఎలా వచ్చినాయి? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. భూతం అయితే 1,00,000 కోట్ల పెట్టుబడులు రావు కదా. మరి భూతం అయితే భూతంగా అయితే 32,000 కోట్ల పెట్టుబడులు అప్పుడు వైజాగ్ సమ్మిట్ లేదో వచ్చేసిందని 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక వైజాగ్ సమ్మిట్తో. మీరు కాదు, చంద్రబాబు నాయుడు గారు గతంలో పేపర్ల మీద ఆయన చాలా వస్తాయి సార్. ఆయన సంవత్సరం మన డావోస్ వెళ్తే 10 లక్షల కోట్లు వచ్చినాయి, సింగపూర్ ఒక 30 లక్షల కోట్లు వచ్చినాయి. ఇప్పుడు ఆల్రెడీ మాత్రమే చెప్పారా ఏంటి 10 లక్షల కోట్లు 20 లక్షలు? 10 లక్షలు ఆల్రెడీ వెయిటింగ్ ఉన్నారు. కరకట్ట వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఇంటి వెనకాల కృష్ణానది ఉంది కదా. కాకపోతే ఇప్పుడు వరదలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోయి విజయవాడలో ఆగారు, బోట్లు వేసుకొని వచ్చారు మొన్న. ఇప్పుడు అన్ని తీసుకెళ్లి సూట్ కేసులను అక్కడ పెట్టారు. 10 లక్షల కోట్లు రెడీగా ఉన్నాయి అక్కడ. చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు రోజు ఇంతే ఉంటాయి కదా సార్, నేను చెప్పేది కాదు. సో నేను ఎంఎస్ఎంఈల పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 26,892 కోట్ల పెట్టుబడులు, 8,67,537 మందికి ఉపాధి వచ్చింది. మేము ఉన్నప్పుడు 33,177 కోట్ల పెట్టుబడులు, 32,79,770 మందికి, 32 లక్షల మందికి ఉపాధి ఎంఎస్ఎంఈల ద్వారా. ఈరోజు మన ఎంఎస్ఎంఈలు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఎట్లాంటిదో. 2,197 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఈ 14 నెలల కాలంలో క్లోజ్ అయినాయి. మరి ఎవరు భూతం? ఈ రాష్ట్రానికి పట్టినటువంటి భూతం. జిఎస్డిపి స్థూల ఉత్పత్తి 8.73 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఉంటే మేము ఉన్నప్పుడు అది 13,17,000 కోట్లు. మరి భూతం అయితే 13,17,000 కోట్లు జిఎస్డిపి స్థూల ఉత్పత్తి రాదు కదా. జిఎస్టి వసూళ్లు మీరున్నప్పుడు 25,331 కోట్లు వస్తే మేమున్నప్పుడు 44,298 కోట్లు. మీరు భూతమా మేము భూతమా? ఏదైతే తలసరి ఆదాయం మీరున్నప్పుడు 5 ఏళ్లలో 60,128 రూపాయలు మాత్రమే పెరిగింది. మా దగ్గర ఇక్కడ 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా, 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నాయి. ఇది బాగా మనం చెప్పాల్సినటువంటి పాయింట్. తలసరి ఆదాయం 5 సంవత్సరాల్లో 88,448 రూపాయలు పెరిగింది. మరి భూతం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాకా ఇంకా విడిపోయినా కూడా వదలకుండా పట్టి పీడిస్తున్నటువంటి భూతం ఎవరో మీరే చెప్పాలి. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా 4వ సారి చేశారు. మీ జీవితంలో ఒక్క పోర్టు కూడా మీరు తేలా, ఒక్క పోర్టు కూడా తేని మీరు భూతమా? 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భూతమా? మీ జీవితంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తేలా, మీ జీవితంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్. 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన జగన్ మీకు భూతమా? ఒక్క మెడికల్ కాలేజ్ దాన్ని మీరేమో దేవుడా? మేము భూతం అయితే మీరు దేవుడు అంటే 0 మెడికల్ కాలేజీలు తెచ్చిన మీరు దేవుడు, 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారేమో ఏదైతే భూతం అంట. మీ జీవితంలో టెంపరీ సెక్రటేరియట్ ఒక్కడ కట్టారు, నీళ్లు గారితే ఏదో వర్షం వస్తే నీళ్లు గారే సెక్రటేరియట్, ఒక అసెంబ్లీ. మరి గ్రామాన 15,004 గ్రామ వార్డు సచివాలయాలు, 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు, 10,000కు పైగా హెల్త్ క్లినిక్లు, 10,000 డిజిటల్ లైబ్రరీలో 3,000 ఆల్రెడీ నిర్మాణాలు పూర్తయినాయి.
సో ఇవన్నీ కట్టిన జగన్మోహన్ రెడ్డి గారు పోతామా? మీ జీవితంలో ఒక్క స్కూల్ను బాగు చేయాలి, కనీసం మీరు చదువుకున్న స్కూల్ కూడా బాగు చేయాలి. మరి పోతామనికి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు చదువుకున్న స్కూల్ కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు చదువుకునేటటువంటి స్కూల్ని బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో 38,000 స్కూళ్ళు 2 దశల్లో ఏదైతే కంప్లీట్ చేశారు, 38,000 స్కూళ్ళు బాగు చేశారు. 45,000 స్కూళ్ళు బాగు చేయాలనే లక్ష్యంతో వెళ్తే 38,000 స్కూల్ని నాడు నేడులో బాగు చేస్తే స్కూల్ను బాగు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ దశ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ కంటిన్యూ అవుతుంది సార్? ఆగిపోయింది కదా, పూర్తిగా ఆగిపోయినట్టు. ఆగిపోయింది కదా. వీళ్ళు వచ్చినాక ఎక్కడ బాగు చేశారు? తల్లిదండ్రులకు సో స్కూలును బాగు చేసిన వాళ్ళు పోతామా? స్కూల్ను పాడుపడేటట్టు చేస్తున్న వాళ్ళు పోతామా? పిల్లలు 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు అందించిన జగన్మోహన్ రెడ్డి గారు పోతామా? ఆ ట్యాబుల్ని లాక్కుంటున్నటువంటి మీరు, కొత్తగా ఒక ట్యాబులు కూడా ఇవ్వనటువంటి మీరు పోతామా? సమాధానం చెప్పాలి కదా. పోతాం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఉన్నటువంటి ఉద్యోగుల్ని, వాలంటీర్ల నుంచి ఏదైతే బెవరేజ్ కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి లక్షలాది మంది ఉద్యోగాల్ని పీకేసినటువంటి మీరు పోతామా? లక్షలాది ఉద్యోగాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పోతామా? మీ జీవితంలో మీరు ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఎప్పుడైనా పేరు కూడా ఎత్తుంటారు నాకు తెలిసి. అవును. కానీ ఆ ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ చేసి అక్కడ హాస్పిటల్ కట్టిన జగన్మోహన్ రెడ్డి గారు పోతామా? మీ కరకట్టకి కోతవేటు దూరంలో ఇప్పుడు వర్షం వస్తే ఇప్పుడు విజయవాడ వాళ్ళకి తెలుస్తుంది ఏదైతే ఆ కట్టినటువంటి రిటైనింగ్ వాళ్ళు గొప్పతనం ఏంటనేది. ఆ రిటైనింగ్ వాళ్ళు మీ చరిత్రలో మీరు కట్టన మీరు పోతామా? కట్టిన జగన్మోహన్ రెడ్డి గారు పోతామా? ఇలా భూతాలో దెయ్యాలో ఇది కాదు సార్ మనం మాట్లాడుకోవాల్సింది. మీరు ఇస్తానన్న సూపర్ సిక్స్ ఇన్ని చెప్పారు, ఎవరు పోతాము, మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి, చంద్రబాబు చేయకుండానే ఎంత డబ్బు కొట్టుకుంటున్నారని. కానీ ఎన్నికలకు ముందు ఇంత గొప్పగా చెప్పుకోలేకపోయారా ఏంటి? చాలా విష ప్రచారం జరిగింది. మీరు ఏదైనా తీసుకోండి, ఏ ఎగ్జాంపుల్ అయినా ఒకటి తీసుకురండి. ఒక ఇంగ్లీష్ మీడియం తీసుకోండి, సంక్షేమ పథకాలు పక్కన పెట్టండి, ప్రతి అంశం పైన విష ప్రచారం జరిగిందా లేదా? ఎందుకు చెప్పుకోలేకపోయారు సార్? ఇక్కడ ఏంటంటే ఇక్కడ చెప్పడానికి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్, మాకు ఏ రాజకీయ పార్టీలు సంబంధం లేదు. అవతలేమో 3 రాజకీయ పార్టీలు డైరెక్ట్గా, ఇంకో 2 రాజకీయ పార్టీలు ఇండైరెక్ట్గా, 2 పత్రికలు, ఒక 10 శాటిలైట్ ఛానళ్ళు, ఒక 500కు పైగా యూట్యూబ్లు. కేటీఆర్ గారు ఒక ఎలక్షన్ ఓడిపోయిన ఒక మాట అన్నారు, మేము కూడా ఒక 60 యూట్యూబ్లు పెట్టుంటే ఈ దుష్ప్రచారం చేసి వాళ్ళ దుష్ప్రచారం మేము తిప్పికొట్టగలిగే వాళ్ళని. ఇన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఇంగ్లీష్ మీడియం వద్దు పేదవాడికి, వస్తే ఇంగ్లీష్ మీడియం వస్తే వాళ్ళు చదువుకోలేరు, మొద్దబ్బాయిలు అయిపోతారు. ఇప్పుడు ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న ఆల్రెడీ నివేదికలు ఇచ్చింది. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు పెడితే ఏది రైతులకు సంబంధించి ఇళ్లలో పెట్టలే, అక్కడ రైతులకు సంబంధించి అక్కడ స్మార్ట్ మీటర్లు పెడితే వ్యవసాయానికి సంబంధించి ఇవి ఉరితాళ్ళు అని చెప్పారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు స్మార్ట్గా పెడుతున్నాం అని చెప్పి రాస్తున్నారు. మరి దుష్ప్రచారం ఎలా ఉంటుందో చూడండి. అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే అది నాన్న బుడ్డి, దాన్ని వెళ్ళి తాగేస్తున్నారు అన్నారు. ఇప్పుడు మరి మీరు తల్లికి వందనం అదే పేరుతో పేరు మార్చి అదే పథకాన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి. అలానే మీరు చూస్తే భూములు రీసర్వే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మీ భూములు మొత్తం లాగేసుకుంటున్నాడు. ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు, అసలు యాక్టే లేదు, యాక్టే ఇక్కడ తీసుకురావాలి. సో ఈ గ్రీన్కో మేము ప్రాజెక్ట్ చేస్తే అది కర్నూలు మొత్తం ఆ కొండలన్నీ తొలిచేస్తున్నారు, పర్యావరణం దెబ్బతింటుంది అన్నారు. దాని తర్వాత వెళ్ళి పవన్ కళ్యాణ్ సెల్ఫీ దిగొచ్చి గ్రీన్కో చాలా అద్భుతంగా కట్టారన్నారు. ఇలా మీరు చెప్పుకుంటా బట్టి స్టీల్ ప్లాంట్ని మేము అమ్మేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు అమ్మేస్తుంది వాళ్ళు 34 విభాగాలను పార్ట్లుగా అమ్మకానికి పెట్టారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మకుండా లేఖ రాసి ఇదిగోండి దీనికి ఇది చేస్తే ఈ భూములకు సంబంధించి ఇవన్నీ చేస్తే ఈ స్టీల్ ప్లాంట్ నిలబడిద్దని చెప్పి ఆయన 5 సంవత్సరాలు దాని స్టీల్ ప్లాంట్ని ఎక్కడ ప్రైవేటీకరణ కాకుండా ఏదైతే ఆయన మోడీ గారి ముందు డైరెక్ట్ మీటింగ్లో చెప్పాడు. కానీ ఈరోజు 22 సార్లు ఢిల్లీ వెళ్ళాడు చంద్రబాబు నాయుడు, ఒక్కరోజు కూడా ఏది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పాలి. సో అట్లానే మీరు చూస్తే బల్క్ ట్రక్ పార్క్ మేము తీసుకొని వస్తే దాదాపుగా 16 రాష్ట్రాలు పోటీ పడ్డాయి బల్క్ ట్రక్ పార్క్కి. సో జగన్మోహన్ రెడ్డి గారు బల్క్ ట్రక్ పార్క్ తీసుకొని వస్తే యనమల రామకృష్ణ చేత లేఖ రాయించారు, కేంద్రానికి రాయించారు. కానీ మొన్న నరేంద్ర మోడీ గారి చేత శంకుస్థాపన చేయించారు. మళ్ళీ చేయించారు కానీ యనమల రామకృష్ణ గారికి ఆ పాపం ఏదో చుట్టుకున్నట్టుంది. పాపం ఎక్కడ కనపడట్లేదు, ఆయన కనపట్లేదంటే ఇంకా వయసు కూడా అయిపోయింది లేని. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అంత లోకేష్ రాజ్యంగా నడుస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాజ్యం కాదు కాబట్టి అది. సో అదేవిధంగా మీరు చూస్తే అప్పుల మీద వీళ్ళు చేసిన దుష్ప్రచారం 14 లక్షల కోట్లు అప్పుల కుప్ప అయిపోయింది, శ్రీలంక అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కార్టూన్ వేసి బట్టలు లేకుండా చంద్రబాబు గారు మీలాగా అప్పులు చేసి నేను ఇవ్వను సంక్షేమం, నేను సంపద సృష్టించి ఇస్తాను. ఎప్పుడు సార్? ఎన్నో సంవత్సరాలకి? ఇంకో 50 సంవత్సరాలకా 100 సంవత్సరాలకా? మనకు అధికారం ఉండేది 5 ఏళ్లే. అప్పుడు దాకా ఏం చేయాలి? ప్రజలందరూ చచ్చిపోవాలా? కాదు, ఎప్పుడు సంపద సృష్టిస్తా నేను అప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తా అంటే ఎప్పుడు? నీ జీవితంలో నువ్వు సంపద నువ్వు సృష్టించుకున్నావు. ఈరోజు నువ్వు ధనిక సీఎంగా నువ్వు ఉన్నావు, రాష్ట్రం మాత్రం పేదరికంలోకి తీసుకెళ్తా ఉన్నావు. మరి ఎవరికి సంపద సృష్టిస్తావు? నీ సంపద కాదు కదా సృష్టిస్తాను నువ్వు చెప్పింది. నువ్వు అధికారంలోకి రాకముందు ఏం చెప్పావు? నేను సంపద సృష్టించుకున్నా అని చెప్పావా? రాష్ట్రానికి సంపద సృష్టిస్తా అని చెప్పావా?
రాష్ట్రానికి సంపద సృష్టిస్తా అని చెప్పావు. ఈరోజు 14 నెలల కాలంలో 1,91,000 కోట్ల అప్పు. ఎస్ 14 నెలల కాలంలో మరి ఎక్కడ సంపద సృష్టించింది? అప్పులు కుప్ప చేసి పడేసావు. ఏం చేసావు అప్పులు అంటే సమాధానం ఉండదు. ఒకటంటే ఒక పథకం ఇచ్చామంటే అది లేదు. మేము ఉన్నప్పుడు సలహాదారుని ఎవరు నియమిస్తే గగ్గోలు పెట్టేవాళ్ళు సార్. అవును. ఇప్పుడు 4.5 లక్షల రూపాయలు జీతం అండి సలహాదారుకి. ఈ 14 నెలల కాలంలో 29 మంది సలహాదారులు నియమించారు. 29 మంది సలహాదారుల్ని. సో మేము ఒక సలహాదారు నియమిస్తే పెద్ద బ్యానర్ ఐటమ్ వేసేవాళ్ళు. సో సలహాదారులు ఉండకూడదని చెప్పి ఇట్లా అనేక రకాల అంశాలు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని ఇలా దుష్ప్రచారం చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. సో ఈరోజు వాళ్ళన్న సూపర్ 6తో పాటు 143 హామీలు లేవు, కానీ సూపర్ 6 వేరే ఉన్నాయి సార్. 1 అవినీతి, 2 అరాచకాలు, 3 అత్యాచారాలు, 4 హత్యలు, 5 తప్పుడు కేసులు, 6 ఫేక్ ప్రచారాలు. ఈ సూపర్ 6 మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 నెలలుగా నిరంతరం నడుస్తా ఉంది. అవినీతి, అరాచకాలు, అత్యాచారాలు, హత్యలు, తప్పుడు కేసులు, ఫేక్ ప్రచారాలు. దీంట్లో మాత్రం సూపర్ 6 ఇది కంటిన్యూ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.